ఏదైనా పద్ధతిగా చేయాలరా. ఇదేదో సినిమాలో డైలాగ్లో అనిపిస్తూ ఉంటుంది కదా. మనకున్న 64 కళల్లో ఒక కళ చోర కళ. దాన్ని కూడా కళగా చూసారంటే మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి కళని ఎక్కడ కూడా డైవర్ట్ కాకూడదు. బట్ జరిగింది అది. తలుపులు తీశారు, పగలగొట్టారు, లోపలికి వెళ్ళారు, సామాన్లు దోచుకున్నారు. కానీ అక్కడే మనసు గతి తప్పింది, నాలుక కాస్తలు అయి తప్పింది. అవును, తలుపులు పగలగొట్టారు, ఇంట్లోకి వెళ్ళారు, వస్తువులు దోచుకున్నారు, అంతా బాగానే జరిగింది. కానీ అక్కడే వాళ్ళ కళ్ళు కాస్త తడబడ్డాయి, నాలుక కాస్త తడబడింది, మందు బాటిల్ కనబడింది వాళ్ళకి. అక్కడే ఆ మందు బాటిల్కి టెంప్ట్ అయ్యారు. ఇక మీకే వదిలేస్తున్నా ఆ తర్వాత ఏం జరుగుతుందని చెప్పి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఏదలాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి దగ్గర డాబాలో చోరీ జరిగింది. హ్యాపీగా తలుపులు పగలగొట్టారు సంతోషంతో. వాళ్ళు లోపలికి వెళ్ళారు, వస్తువులన్నీ దోచుకున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5గురు ముఠాగా వెళ్ళారు మళ్ళీని. అయితే అంతవరకు బాగానే ఉంది, దోచుకున్నారు. ఇక పారిపోదాను ఒక టైంకి వాళ్ళ కంటికి మందు బాటిల్ కనబడింది. ఆగుతారా? బాటిల్ తీసుకున్నారు, మూత ఓపెన్ చేశారు, గుడుక్ 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 అని చెప్పి తాగారు. అంతే. ఆ టెంప్టింగ్కి తాగిన దానికి కట్ చేస్తే చెట్టు కిందకి వెళ్ళి పడుకున్నారు. తెల్లారే వరకు పీకల దాకా తాగారు, మత్తులోకి జారుకున్నారు. ఎక్కడైతే దొంగతనం చేశారో అదే సామాన్లతో అక్కడే పడుకుని పోయారు. ఉదయాన్నే దాబాన్ని తెరవడానికి యజమాని అక్కడికి వచ్చాడు. నిద్రపోతున్న దొంగల్ని చూశాడు, షాక్ అయ్యాడు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇంకే ఉంది, పోలీసులు వచ్చారు, ముగ్గురిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇన్ఫ్యాక్ట్ 5గురిని కూడా. దాంట్లో 3 పారిపోయారు. మత్తులో ఉండి నిద్ర అంటే ఆ మధ్య మత్తులో ఉండి నిద్రపోతూ ఉన్న ఆ 2 దొంగలు కూడా పోలీసుల చేతికి చిక్కారు. ఇంకే ఉంది, దొరికిపోయారు. రెండోసారి చోరీకి వచ్చి దొరికిపోయారంటూ ఉన్నారు దొంగలు. ఒకసారి పోలీసులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో విజువల్లో మీరే చూడండి. మీరు బాగా కొట్టేంద్రా నీ అయ్యే సొమ్మని తీసుకున్నారు. మా డాబా పగలు కొట్టి ఓడి సొమ్ము అది. వాళ్ళని పంపించినావు చిన్నగా. నేను నాదని చెప్పలేదు. ఎన్ని కోట్లు యాడ్ చేస్తారా మీరు? అరే నీ మన షాప్ లో ఏమో అని స్టిక్కర్ ఉంటది కదా. ఎన్ని కోట్లు యాడ్ వస్తారా మీకు? అన్న పగలబట్టి తెల్లవారులు వేసారన్న. అర్థమైందా? మొత్తం సిగరెట్లు మొత్తం అక్కడ ప్యాకెట్లు కొంటారా నా కొడుకులారా? అది పెద్దది కట్ట మళ్ళీ ఒకటి కాదు. సార్ అసలు అయితే ముట్టుకోండి. తర్వాత తీసుకపోతాను. ఆగు, మీ బండి మీద ఎక్కి కర్ర తీసుకొని రాడంట. ఏమేమి తీసుకున్నావు? వాళ్ళు కోటలు పట్టుకొచ్చుకురా. వాళ్ళే పట్టుకొచ్చుకోవాలి. నువ్వు పలగొడితే వాళ్ళు పట్టుకొచ్చి నువ్వు పలగొట్టి లోపల పోయినావు. అది ఆ దిమ్మ దొరికి పలగొట్టావు. కర్ర కాదు అది. కర్ర కాదండి. ఎవరు గుర్తుంది దీంతో? ఈయన బుద్ధినా? వాళ్ళే గుద్దారు, వాళ్ళే పడుతుంది. నువ్వు గుద్దినా అన్నావు. ఇప్పుడు గుద్దినా రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, అసలు ఏం జరిగింది? ఆ 2 దొరికిన వాళ్ళు కూడా ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకుంటూ ఉన్నారు. నీదంటే నీది, నీదంటే నీది అని చెప్పి. అసలు ఏం జరిగింది? అయితే ఖమ్మం గ్రామీణ మండలంలో రమేష్ డాబా, రెడ్డిపల్లి వద్ద ఉన్న రమేష్ డాబాలో విచిత్ర చోరీ సంఘటన చోటు చేసుకుంది.
మద్యం మత్తులో అక్కడే నిద్రించిన చోరీ చేసిన తర్వాత ముందు చోరీ చేసిన తర్వాత బిర్యానీకి సంబంధించిన బేషన్లు తో పాటు అక్కడ వైరింగ్ కూడా చోరీ చేశారని, చోరీ చేసిన అనంతరం మళ్ళీ అక్కడ మందు కనపడడంతో తిరిగి వచ్చి ఆ మందుని ఫుల్గా సేవించి మద్యం మత్తులో అక్కడే నిద్రించారు. అయితే తెల్లవారుజామున యజమాని రమేష్ డాబా చెందిన యజమాని రమేష్ తిరిగి వచ్చి చూసే వరకు అక్కడే తలుపులు పాల్గొట్టి ఉండడంతో ఇక్కడ చోరీ జరిగిందని గుర్తించి వీరే చోరీ చేశారనే దానిపై వెంటనే అక్కడ నుంచి 112కి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. మనది ఓకే, అంటే ఎంతమంది దొంగలు ఉండి ఉంటారని చెప్పి, అంటే 5గురు అని చెప్పి ప్రాథమికంగా మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకా ఎక్కువ మంది ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఇంకా ఏవేవి దొంగతనానికి పాల్పడ్డారు? ఈ పారిపోయిన 3 కూడా ఏమైనా పట్టుకు వెళ్ళిపోయారు? బికాస్ వాళ్ళు దొంగతనానికి పాల్పడ్డారని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కాబట్టి. సచిన్, మొత్తం 5గురు దొంగలు వచ్చినట్టుగా తెలుస్తుంది. 5గురు మనకు దానవాయగూడెం సంబంధించిన అదే గ్రామీణ మండలం దానవాయగూడెంకి సంబంధించిన గంజాయి మద్యం బ్యాచ్ గా మద్యం మొత్తంలో ఈ చోరీకి పాల్పడినట్టుగా తెలుస్తుంది. 5గురు వచ్చారు. 5గురు వచ్చిన అనంతరం అక్కడ తొలుత వచ్చినప్పుడు అక్కడ సంబంధించిన వైరింగ్ తో పాటు అక్కడ బిర్యానీ చేసేందుకు మేకింగ్ సంబంధించిన సామాన్లు వాళ్ళు దొంగిలించారు. దొంగిలించిన అనంతరం తిరిగి వచ్చి మద్యం సేవించే ఆలోచనతో తిరిగి వచ్చి అక్కడ మద్యం కనపడంతో మద్యాన్ని ఫుడ్గా సేవించి అక్కడే మద్యం మత్తులో తెల్లవారిందాక అక్కడే మద్యం మత్తులోకి జారుకున్నారు. దీంతో రమేష్ డాబా యజమాని రమేష్ అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సచిన్. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. దొంగతనానికి వెళ్ళారు, దొంగతనం చేశారు, కానీ వాళ్ళకి ఇంట్లో ముందు కనిపించింది మందే బయటకు వచ్చే ముందు. ఆ ఇల్లు ఇన్ ద సెన్స్ అక్కడ దొంగతనానికి వెళ్ళిన ప్రదేశంలో మీరు చూడొచ్చు, అదొక దాబాలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో వాళ్ళకి చేతికి అందని కాడ దోచుకున్నారు. దోచుకున్న తర్వాత కరెక్ట్గా వెళ్ళిపోతారు అనుకునే టైంకి వాళ్ళ కంటికి కనబడింది మందు బాటిల్. అంతే, ఆ కళ్ళకిని మందు బాటిల్కి మధ్య ఆ బంధం పెనవేసుకుపోయింది. ఆ బంధం కాస్త ముందుకు వెళ్ళింది. ఆ బాటిల్ ఓపెన్ చేసి 1, 2, 3 అంతే కట్ చేస్తే చెట్టు కింద పడుకున్నారు. ఉదయం ఆ ఓనర్ వచ్చి చూడబోతుకి షాక్. కట్ చేసి ఇక్కడ వెతికితే ఇంకా అక్కడే ఉన్నారు దొంగలు వీళ్ళు. రైట్, మా ప్రతినిధి హరీష్ అక్కడికి వెళ్ళడం జరిగింది. మా ప్రతినిధి హరీష్ అక్కడికి వెళ్ళారు, అక్కడ పరిస్థితి చూశారు. హరీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఖమ్మం జిల్లా యదురాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెడ్డిపల్లి ప్రాంత శివారులో ఉన్న డాబాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దొంగలు దోచుకెళ్ళడానికి వచ్చిన దొంగలు ఒకసారి ఇక్కడ ఉన్న సామానాన్నింటినీ దోచుకెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఇక్కడ ఉన్న డాబాలో మద్యం కనపడగానే వారికి మద్యం తాగాలనిపించి మద్యం తాగి మద్యం మత్తులో ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండేసరికి మార్నింగ్ ఈ డాబా యజమాని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మత్తులో మునిగి తేలుతున్నారు. అయితే వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా వచ్చి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన చోటు చేసుకుంది. మనం ఇప్పుడు ఉన్నాం రెడ్డిపల్లి రమేష్ డాబాలో ఉన్నాం. రమేష్ డాబాలో ఇప్పుడు విజయోత్సవం చూడొచ్చు. నిన్న తెల్లవారుజామున జరిగిన సంఘటన ఇది. నిన్న తెల్లవారుజామున డాబాలోకి ప్రవేశించిన 5గురు దొంగలు ఇక్కడ చోరీ చేసి సామానంతా చోరీ చేశారు. అదేవిధంగా ఇక్కడ డాబాలో ఉన్న పూర్తిగా వైరింగ్ని కాస్ట్లీ వైరింగ్ని మొత్తం పూర్తిగా వైరింగ్ని తెంచేసి వైరింగ్తో పాటు ఇతర సామాన్ దగ్గర సుమారు 56,000 రూపాయల డాబాకు సంబంధించిన సామాను సైతం దొంగిలించి మళ్ళీ తిరిగి వచ్చారు. మందుని చూడడంతో వారికి ఏమనిపించిందో ఏమో, మందు తాగాలనిపించి ఇక్కడికి వచ్చి మద్యం మత్తులో మునిగి తేలారు. మద్యం మత్తులో మునిగి తేలి 3 పోలీసులకు దొరికిపోయారు. మద్యం మత్తులో ఇక్కడే తెల్లవారుజామున వరకు పనుకొని ఉండడంతో డాబా యజమాని ఇక్కడికి చేరుకొని ఏం జరిగిందో తెలుసుకొని ఈలోపే పోలీసులకు సమాచారం అందించేటప్పుడు పోలీసులు వచ్చి వారిని అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు డాబా యజమాని మనతో ఉన్నారు రమేష్ గారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరిగింది అసలు? నేను 14వ తారీఖు రోజున ఈవినింగ్ జర్లీకి వెళ్ళిపోయా తాళాలేసి. ఆ రోజు సుమారు 6 ఆ టైంలో, ఈవినింగ్ 6 ఆ టైంలో వెళ్ళిపోయి తెల్లారి మార్నింగ్ నేను 7:45 ఆ టైంలో వచ్చాను. నేను వచ్చి చూడగా మొత్తం చిందరవందరగా ఉంది. లోనకి రాగానే మొత్తం జనాలు ఉన్నారు. ఒక 5 గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు. ఆ గుర్తు తెలియక ఎవరు మీరు అని మనలిచ్చాను. నేను మనలిస్తే ఇది మేము ఇక్కడ ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వచ్చాము, మందు అవుతున్నాము అని చెప్పేసి అన్నారు. మందు చూస్తాను నేను, అది మన దగ్గర ఉన్న బాటిల్లో వాడారు వాళ్ళు కూడా.
చూశాను. వాళ్ళ 5 ఉండటం వల్ల నాకు కూడా కొద్దిగా ఎందుకులే అన్నట్టు నేను డాబా ఓనర్ కాదు అన్నట్టు మాట్లాడి వాళ్ళని మందలిస్తే ఇది మా చుట్టాలది, మా బ్రదర్ది అన్నట్టు మాట్లాడినా. బయటకు వెళ్ళి 100కి డైల్ చేశా, చెప్పా. ఈ లోపు సార్ వాళ్ళు వచ్చిర్రు. నేను చూడగానే తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడ దాకా వెళ్తున్నారో గమనించిన తర్వాత నేను వాళ్ళకి ఏమి అనలేదు. వాళ్ళని అంటే ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఈ లోపు నేను నా ఫ్రెండ్స్ని పిలిపించుకున్నాను. నేను సార్ వాళ్ళు వచ్చారు. తర్వాత వాళ్ళని ఇక పోలీసులకు పట్టియడం జరిగింది. ఏం సామాన్ ఉన్నాయి, ఏం సామాన్ పోయాయి? సామాన్లు రాత్రి సామాన్లు ఉంటాయి కండి, బిర్యానీ, హండీలు, మామూలుగా రైస్ వండేవి 20 kgs, 10 kgs, 5 kgs అవన్నీ తీసుకెళ్లారు. మెయిన్ వైరింగ్ మొత్తం ధ్వంసం చేసిరండి. అదే దాదాపు ఎక్కువ కాస్ట్ 70-80 కంపెనీకి చెందిన వైరింగ్? గోల్డ్ మెడల్ అండి. మొత్తం వైరింగ్ మొత్తం ఖరాబ్ చేసిర్రు. దానికి 70-80 దాకా ఖర్చు ఉంటుందండి వైరింగే. ఎందుకంటే అదంతా ఖరాబ్ అయింది కదా, అసలు ఏమనుకొస్తుంది. అది వైరింగ్తో పాటు పోయిన సామాను కాస్ట్ ఎంత ఉంటుంది? సామాన్ కాస్ట్ ఒక 50,000 దాకా ఉంటుంది. ఏమన్నారు, పోలీసులో కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చాను. నిన్న పంచనామా చేసుకుని వెళ్ళారు సార్ వాళ్ళు. అదండి. మీకు ఎన్ని రోజుల నుంచి దావా నడిపిస్తున్నారు? గతంలో కూడా చోరీ జరిగినట్టుగా తెలుస్తుంది. గతంలో ఒకసారి బోర్ తీసుకెళ్లారండి. అంటే ఇక మధ్యలో ఏం జరగలేదు. కొద్దిగా 5 years నుంచి నడుపుతున్నాం దావాను మనం. రెడ్డిపల్లి శివారులో ఉన్న దావాను 5 years నుంచి నడుపుతున్నామని, గతంలో బోర్ మోటార్ కూడా దొంగిలించారని, ఇప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుందని దాబా యజమాని రమేష్ గారు చెప్తున్నారు. అదేవిధంగా చోరీకి వచ్చిన వారు దగ్గర సుమారు 80,000 రూపాయల వైరింగ్ని, కాస్ట్లీ గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించిన వైరింగ్ని మొత్తం దొంగిలించారని, అదేవిధంగా బిర్యానీకి సంబంధించిన హండీలు, బిర్యానీకి సంబంధించిన సామాన్ అంతా ఎత్తుకెళ్లారని యజమాని రమేష్ చెప్పారు. అయితే ఇక్కడ ఒంటరిగా ఉండడంతో ఎవరు రారని నిర్ధారించుకున్న తర్వాతనే వారు చోరీకి పాల్పడ్డారు. చోరీకి పాల్పడి మందును చూసే వరకు వారికి ఈ మందు తాగాలనిపించింది అనేది మనం అనుకోవచ్చు. మందు అతిగా మద్యం సేవించి ఇక్కడే వారు మద్యం మత్తులో మునిగి తేలుతూ ఇక్కడే తెల్లవారుదాం దాకా ఉండి పోలీసులకు దొరికిపోయారు. సాధారణంగా దొంగలు చోరీకి వచ్చినప్పుడు చోరీ ఎంత జాగ్రత్తగా చేసి ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, ఎటువంటి ఆధారాలు దొరకకుండా తప్పించుకోవాలనే ఆలోచనలో ఉంటారు. కానీ ఈ విచిత్ర దొంగలు ఏమైందంటే గంజాయి మద్యం మత్తుకు అలవాటు పడిన వీరు తెల్లవారితే మళ్ళీ గంజాయి మద్యం కోసం డబ్బులు కావాల్సి వారు వీరు ఇటువంటి చోరీలకు పాల్పడుతూ ఆ మందును చూడగానే టెంప్ట్ అయి ఆ మద్యం మత్తులో ఇక్కడే నిద్రించి దొరికిపోయారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV, ఏదులాపురం మున్సిపాలిటీ నుండి.